తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ మూవ్‌మెంట్ అవుపడతా ఉంది. నిజంగా చాలా కళ్ళకు కట్టినట్టుగా బీసీ ఒక కొత్త పార్టీ ఉద్భవించబోతుంది అనే మాట బయటికొస్తా ఉంది. నిజంగా ఇది నిజంగానే జరిగితే కనుక బీసీ రాజ్యాధికారం చేపట్టనికి చాలా సునాశనంగా అడుగులు వేయడానికి కసరత్తులు చేస్తున్నట్టు కొంత దాఖలాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన చర్చించడానికి మనం హనంకొండలో ఉన్నాం. మనతోని బీసీ మూవ్‌మెంట్ కోసము, బీసీ రాజ్యాధికారం కోసము, బీసీ ఐక్యత కోసము కొట్లాడుతా ఉన్నటువంటి క్రాంతి కుమార్ గారు అంటే తాడిశెట్టి క్రాంతి కుమార్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా నా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు బీవీఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ సమాజంలో ఎవరైతే పోరాటాలు చేస్తున్నారో వాళ్ళ వాయిస్‌ని ఈ సమాజానికి అందజేస్తూ నిరంతరం వారి యొక్క అభిప్రాయాలను సేకరిస్తూ ప్రజలకు అందజేస్తున్నందుకు బీవీఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఓకే. సార్, నేను పాయింట్‌కొస్తున్నా. సూటిగా అడుగుతున్నా. బీసీ రాజ్యాధికారం చేపట్టాలంటే బీసీలో ఉన్నటువంటి అందరికందరూ ఐకమత్యంగా, ఏకతాటిగా ఒకే ఒక్క ప్లాట్‌ఫార్మ్ మీదకి రావాలి. ఎక్కడో మీరు ఒకే ఒక్క ప్లాట్‌ఫార్మ్ మీదగా ఇంకా లేరు అనే చర్చ ఊపందుకుంది. అంటే రకరకాల అంటే ఇప్పుడు చాలా సంఘాలొచ్చేసినాయి. బీసీ సంఘాలు చాలా వచ్చేసినాయి. ఏక ప్లాట్‌ఫార్మ్ మీద లేరు గదా మీరంతా. ఎవరికి వాళ్ళే యమునా తీర్ అన్నట్టుగా ఉన్నారు. ఎట్లా దీని గురించి ఏం జెప్తారు? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ సంఘాలు కానీ వివిధ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఒక మూమెంట్ ప్రజల్లోకి బలోపేతమైన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రాజకీయ నాయకులైనా కానీ సంఘాలైనా కానీ ఒకే వేదికగా ఏర్పాటై జేఏసీగా ఫామ్ అవ్వడం ఒక ఉద్యమ కార్యాచరణలో భాగంగా అయింది. సో ఇప్పుడు కూడా ఆ కార్యాచరణలో భాగంగా మేము కూడా ముందుండి జేఏసీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అంతకుముందుకు సాయన్ నరేందర్ గారు కూడా ఆల్ ఇండియా ఓబీసీ జాక్ తరపున 80 సంఘాలతోటి వాళ్ళొక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో మేము కూడా భాగస్వాములం. త్వరలో ఆ సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడానికా లేదా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఓకే. ఆ సంఘాన్ని బలోపేతం చేయడం అనేది ఒక ఐక్యత. కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎక్కడో చీలికలొస్తున్నట్టుగా అనుకోవాలా? ఇప్పుడు ఆల్రెడీ సంఘం ఉన్నది. మరలా కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామనే ఒక టాక్ మీరేదైతే అన్నారో, అంటే ఇక్కడెక్కడో ఏదో లకలక ఎక్కడో చీలిక వస్తున్నట్టుగా కొంత అనుకోవచ్చా? లకలక చీలికలేం లేదు. ఎందుకంటే ఆల్ ఇండియా ఓబీసీ జాక్ అంటే మొత్తం జాతీయ స్థాయిలో ఉంటది కాబట్టి, తెలంగాణ మూవ్‌మెంట్ జరుగుతుంది కాబట్టి, తెలంగాణ జేఏసీ ఫామ్ అయినట్టు తెలంగాణ వరకే జేఏసీని ఏర్పాటు చేయాలనే ఆలోచన అంతే. ఓకే. సరే, ఇప్పుడు బీసీ రాజ్యాధికారం చేపట్టాలి. ఓకే. ఎంత పర్సెంటేజ్‌లో ఉన్నారు మీరు? వాస్తవంగా మీరు కుటుంబ సర్వే తెలంగాణ రాష్ట్రం మొదట్లో వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 60% పైనున్నామని తెలిసి ఆ జనాభా లెక్కలు బయటపెట్టకుండా ప్రయత్నం చేయడం జరిగింది. 60% పైనున్నామని తెలిసినాకనే ఈ జనాభా లెక్కలు బయటికొస్తే బీసీ నాయకులలో ఈ ఉద్యమ చైతన్యం పెరిగి ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడతారనే భయంతోటే ఆనాడు ఆ ప్రభుత్వాలు జనాభా లెక్కలను మనకు కులాల లెక్కలను కూడా బయటపెట్టకుండా వదిలేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కుట్ర కుతంత్రాలు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే 30 రోజుల లోపటనే కంప్లీట్ చేస్తామన్నారు. ఒక రోజులోనే ఒక ప్రభుత్వము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసినప్పుడు ఈ ప్రభుత్వము ఇంతమంది వ్యవస్థను ఉపయోగించుకొని నెల రోజులు దాటినాక కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు ప్రకటించలే? చాలామంది ఇళ్లలకు ఇప్పటివరకు కూడా ఈ సర్వే జరగలేదనేది అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మొన్న జరిగిన హైదరాబాద్‌లో మేము మీటింగ్‌కెళ్తే శ్రీనివాస్ గౌడ్ గారి మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు గానీ, ఇంకా ఇతర నాయకుల ఇండ్లలోకి కూడా ఇంతవరకు సర్వే జరగలేదని వాళ్ళే వెల్లడించారు. అంటే 100% సర్వే జరిగితే 60% పైన బీసీలున్నారు ఈ తెలంగాణలో అని తేలుతదని వాళ్ళు దీన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. సరే, ఇక్కడ రెడ్లు కావచ్చు, వెలమ కావచ్చు. అంటే నెక్స్ట్ వీళ్ళ పొజిషన్ ఏంటిది అని మీరనుకుంటున్నారు? మీరన్నట్టుగానే బీసీ రాజ్యాధికారం గనుక చేపడితే, ఒక్కవేళ చేపడితే అయితే ఈ సమాజం రాజ్యాంగంతోటి నడుస్తున్నది. అవును. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు, వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్‌లను కల్పించాలని అంబేద్కర్ గారు తమ ఆర్టికల్ 350 ద్వారా మరియు మనకున్న ఆర్టికల్ 21 ద్వారా ప్రతి మానవునికి సిటిజన్ ఆఫ్ ఇండియాకి స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కల్పించాలని ఉన్నాయి. సో, దాన్ని బేస్ చేసుకొని మనం చేయాల్సిందేందంటే, ఏ కులం అనేది మనకు సంబంధం లేదు. ఏ మతం అనేది సంబంధం లేదు.
వాళ్ళు ఎంతున్నారో అంతమందికి మనం వాటా కలిగిస్తూ వారికి సమాన హక్కులను కల్పించాలి. ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అన్నిట్లల్లో అవకాశాలు కల్పించినప్పుడు అది సత్వరం దేశ అభివృద్ధి జరుగుతది. అన్నిటికీ మంచిగా జరిగే అవకాశాలున్నాయి. ఓకే. మీదొక సంఘం అయితే ఉంది. ఆ సంఘం ఏంటిది? ఎప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేషిల్లు? ఆ సంఘంలో సభ్యులెంతమందున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘం అంతా విస్తరించి ఉందా? మాది తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘము. హ్మ్. అంటే ఇంతకు ముందుకు మా నాన్నగారు బీసీ మూవ్‌మెంట్‌లో మొట్టమొదటిగా 1988లో వరంగల్ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు లేని టైంలో స్వయంగా ఆయన 6 ఫీట్ల పోస్టర్‌ని తయారు చేసి మా ఏరియాలో రిలీజ్ చేయడం జరిగింది. పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది. ఆయన ద్వారా వచ్చింది. ఆయన సారా వ్యతిరేక ఉద్యమాలు చేశారు. ఆయన కూడా ఎన్నో ఉద్యమాలు, ఈ చైతన్య ఉద్యమాలు చేయడం. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చి బీసీలకు అవకాశాలు ఇచ్చిందో ఆనాటి నుండి బీసీలు కొంచెం చైతన్యమైనాయి. ఆ చైతన్యవంతులైన వాటిలలో మా నాన్నగారు కూడా ఒకరు. ఆ తర్వాత తెలంగాణ మూవ్‌మెంట్‌లో 69 ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. సో, వీరందరి స్ఫూర్తితోటే ఇది నడుస్తుంది. అయితే పేరు మాత్రమే కొత్తది కావచ్చు. అంటే మా తెలంగాణ జిల్లాల యువజన సంఘం అనేది పూలేది. ఇది సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది గానీ, పెద్ద ఎత్తున లేదు. ఎందుకంటే ఈ మూవ్‌మెంట్ అర్థం చేసుకోవాలి. పూలే ఐడియాలజీని అర్థం చేసుకోవాలంటే అంత సామాన్యమైన విషయం గాదు. ఇది ఒక చరిత్రలో ఒక 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 గొప్ప వ్యక్తి యొక్క ఆలోచనలను అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలకు అంత ఈజీగా అర్థం గాదు. ఇంకోటేంటంటే పూలేని బీసీలకే పరిమితం జేయడం జరుగుతుంది. అది చాలా దుర్మార్గం. ఎందుకంటే పూలే గాని, అంబేద్కర్ గారు గాని ఒక వర్గానికి, ఒక సమాజానికి సంబంధించి ఎప్పుడు పోరాటాలు జేయలేదు. వారు యావత్ భారతదేశంలో ఉన్న మూలవాసుల యొక్క హక్కుల కోసం ఇక్కడ జరిగిన అన్యాయాలను, ఇక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ విద్యను అందించాలి. వాళ్ళకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు ఇవ్వాలని ఒక పోరాటం జేసి, మన కోసం ఒక నవ సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పోరాటాలు జేశారు. కాబట్టి ఆ సంఘాన్ని అందుకనే మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జేస్తున్నాం. యాహ్! ఓకే. సరే ఇప్పుడు బీసీలకు కలిగినటువంటి అసంతృప్తులేంటి? ఫర్ ఎగ్జాంపుల్ బీసీ రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఎలాంటి ఫలాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? 2 చెప్పండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సమస్యలు, ఒకవేళ బీసీ రాజ్యాధికారం గనుక చేపడితే వచ్చేటువంటి ఫలాలు. సో, వాస్తవంగా బీసీలు ఇంతవరకు గూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేకపోయిండ్రు. అవును. ఎందుకు కాలేకపోయినంటే ఇక్కడ బీసీలకు అంత చైతన్యం లేదు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద గూడా అవగాహన లేదు. ఇటీవల 10 సంవత్సరాల కిందట ఈడబ్ల్యూఎస్ అనే కోటాని మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. ఒక తమిళనాడు తప్ప. అలాంటిది అన్ని రాష్ట్రాలు ఆమోదించిన విషయము ఇప్పటివరకు మన వాళ్ళకి తెలవదు. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్, మొన్న ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్‌లలో మనకు వివక్షత జరిగి ఆ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఒక అగ్రవర్ణాల పేదలకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ వాటాని ప్రభుత్వాలు ఇవ్వడం వల్ల మనకొచ్చే సీట్లను గానీ, ఉద్యోగాలు గానీ మన కళ్ళ ముందే వాళ్ళు కొట్టేసుకొని పోతుంటే కూడా వీళ్ళకు అర్థం కాలేదు. సోయిలో లేమన్నట్టు. అంటే సమాజము ఒక విప్లవాత్మకమైన మార్పొచ్చింది. ఎప్పుడు 1993 నుండి ప్రపంచీకరణ పేరుతోటి భారతదేశంలో మార్పు రావడం వల్ల సామాన్య ప్రజలకు గూడా సుఖాలకు అలవాటయిపోయినాం. అంటే ఒక 1 బెడ్‌రూమో, 2 బెడ్‌రూమో ఇళ్లలో వండుకుంటూ ఫ్యాన్‌లు అన్ని హోదాలు అనుభవిస్తున్నాం. మనం రోడ్డు మీదకొచ్చి మనకు హక్కుల కోసం పోరాడే తత్వాన్ని మర్చిపోతున్నాం. దీని ద్వారా మనకు అన్ని నష్టాలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు బీసీలు ఇప్పటివరకు ఏ స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవి అనుభవించలేదు. ఏ ప్రభుత్వాలొచ్చినా 1, 2 మంత్రి పదవులిచ్చి తాత్కాలికంగా అది కూడా కేవలం బీసీ మంత్రి పదవి లేదా ఏదో ఉన్నదా లేదా అని చెప్పుకోదగ్గ మంత్రి పదవులిచ్చి వదిలేస్తున్నారు. మన వాళ్ళు గూడా ఈ జాతిలో బానిసత్వం ఉండడం వల్ల ఈవెన్ రాజకీయ నాయకులు నెక్స్ట్ సారి టికెట్ ఇస్తారో లేదో అనే భయానికి ఆ పార్టీలకు ఊడిగం చేసుకుంటూ ఉంటున్నారు తప్ప ఎవ్వరికీ మన మనశ్శాంతి ఉండలేదు. ఆత్మ సంతృప్తి లేదు. ఇంకోటి ఆత్మగౌరవం లేని చోట ఎవరు ఉండలేము అనేది ప్రతి ఒక్కరికి. మీకైనా ఎక్కడైనా ఆత్మగౌరవానికి దెబ్బతీస్తే అక్కడి నుండి ఎళ్ళిపోతాం. యాహ్! కానీ ఇక్కడ పార్టీలో ఆత్మగౌరవం దెబ్బతీసినా బయటికి రాలేకపోవడానికి కారణం ఏందంటే, వాళ్ళు రాజకీయం అనే ఒక ఉద్యోగాన్ని ఎంచుకున్నారు గాబట్టి, అది చచ్చినా బతికినా అందులోనే ఉండాలి గాబట్టి, వాళ్ళు ఆ పార్టీలలో బతికి అలానే ఉంటున్నారు. రేపు బీసీల కోసం ఒక రాజకీయ పార్టీ వస్తే ఖచ్చితంగా అది బలోపేతమైన రోజున ఈ బీసీలు ఏమంటారు ఆధిపత్య కులాలు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీలో మాత్రం ఉండరు.
ఓకే. ఇప్పుడు చాలా సుదీర్ఘంగా మీరు మాట్లాడారు గదా! బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు పెడుతున్నటువంటి ఈ టైంలో బీసీ కొత్త పార్టీ ఉద్భవించబోతుందని జెప్పేసి ఒకటి టాక్ ఒస్తా ఉంది. మల్లన్న గారు ఒక పార్టీ పెడుతున్నారు అన్నట్టుగా ఒక టాక్. చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఇంకొక పార్టీ అన్నట్టు. జడ్జ్‌ల గారి పార్టీ ఇంకొక ఆధ్వర్యంలో అని చెప్పి. అంటే ఇక ముగ్గురు పేర్లు ఒస్తా ఉంది మేజర్‌గా. ఈ ముగ్గురు పేర్లలో 3 పార్టీలు ఉద్భవిస్తే ఏంటి పరిస్థితి? వాస్తవంగా 3 పార్టీలైతే రావండి. హ్మ్. అందరి ఆలోచన విధానాలతోటి ఒక బీసీ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. ఇది మాత్రం జరిగేదే. హ్మ్. వచ్చే 2028 జమిలీ ఎన్నికల లోపట తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం ఒక పార్టీ అయితే ఉద్భవించబోతుంది. దాంతో పాటు మాలాంటి యువకులం గూడా కొత్త కొత్త ఆలోచనలతోటి రాష్ట్రంలోకి రాకపోతున్నాం. అవసరమైతే మాలాంటి యువకులం అందరం కలిసి తెలంగాణ నవనిర్మాణ యువసేన అనే ఒక పార్టీని గూడా ఏర్పాటు జేయాలనే ఆలోచనలో గూడా ఉన్నాం. సో, ఖచ్చితంగా రేపటి రోజున అందరూ కలిసి ఒకే కార్యాచరణతోటి పార్టీ ఉద్భవిస్తే అందరం కలిసి పనిజేస్తాం. యాహ్! లేని పక్షంలో మనం గూడా బీసీల కోసం పార్టీని ఏర్పాటు జేసే ఆలోచనలో గూడా ఉన్నాం. ఇక్కడ పార్టీలు పెట్టడం గొప్ప విషయం కాదు. మళ్ళా పార్టీని సగావుగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో పార్టీని ముందుకు తీసుకెళ్ళాలంటే నిజంగా చెప్పాలంటే, కరెక్ట్‌గా చెప్పాలంటే ధనబలం కావాలి. ఆర్థిక బలం లేనిదే పార్టీని ముందుకు తీసుకెళ్ళడం అసాధ్యం అనేట్టుగా ప్రెజెంట్ సిట్యుయేషన్ చెప్తా ఉంది. యెస్. ఒప్పుకుంటారు గదా! మరి దీని గురించి ఏం జెప్తారు? వాస్తవంగా మీరు గూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని ఉదాహరణ తీసుకుందాం. హ్మ్. రాజశేఖర్ రెడ్డి మరియు చంద్రబాబు లాంటి ఒక గొప్ప ఆహ్, ఆర్థికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళని కాదని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ప్రజల్లోకి వెళ్ళి కొట్లాడడం జరిగింది. వాళ్ళు ఎన్నో వైవిధ్యాలతోటి అధికారం కోసం, తెలంగాణ కోసం పోరాటం చేస్తే చివరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంటే పెట్టగానే సంవత్సరంలోనే మనం లక్ష్యం చేరుకోలేం. హ్మ్. కాబట్టి మన సుదీర్ఘ లక్ష్యంగానే 5 సంవత్సరాల, 10 సంవత్సరాల. మీరు జనసేన పార్టీని తీసుకోండి. అవును. వాళ్ళు గతంలో 5 సంవత్సరాల కిందట ఒక్క సీటు కూడా గెలవలేదు. అవును. వాళ్ళని హేళన చేసిండ్రు, పనికిరారన్నారు. ఈరోజు భారతదేశ చరిత్రను తిరగరాసే విధంగా 21 సీట్లలో నిల్చుంటే 21 సీట్లు గెలిచిండ్రు. 3 పార్లమెంట్ నిల్చుంటే 3 100% రిజల్ట్ వచ్చిన ఓ ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన. అట్లా మన బీసీలు కూడా మేము పొత్తుతోటి పోతాం కావచ్చు భవిష్యత్తులో. మేము కూడా కార్యాచరణలు తీసుకొని 10 సీట్లే తీసుకుంటాం, 15 సీట్లే తీసుకుంటాం కావచ్చు. కానీ తీసుకున్న సీట్లు గెలిచి చూపెడతాం. అప్పుడు ఓకే. ఖచ్చితంగా రాజకీయాల్లో మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు బీసీ పార్టీ ఉంది. బీసీ వాళ్ళందరూ బీసీ పార్టీకే ఓటేస్తారనే దానికి కరెక్ట్ కాదది. వేస్తారా అంటే వేస్తారో వేయరో తెలవదు. యెస్. ఒక పర్సన్ ఉన్నాడు బీసీ వ్యక్తే. యెస్. నేను వేసిన ఓటని చెప్పుకుంటాడాయన. కానీ వేసిందో లేదో ఆయనకు మాత్రమే తెలుసు. 100% వేస్తారని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు మీరు? బీసీ వాళ్ళే. అయితే భావజాల వ్యాప్తి అనేది జరగాలి. హ్మ్. వాస్తవంగా మనకు జరుగుతున్న అన్యాయాలు తెలుసుకోకుండా ఎవరు కూడా ఓటు అనే ఆలోచన సైడ్ రాడు. నీకు జరిగే అన్యాయం అనేది కళ్ళకు గట్టుగా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మీకు కళ్ళకు గట్టినట్టు తెలిసింది. హ్మ్. మనకు నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతుందని ప్రజలకు మొత్తం రీచ్ అయ్యే విధంగా ఉద్యమం జరిగింది. హ్మ్. అప్పుడు ఎన్ని కోట్ల రూపాయల ఆంధ్రోళ్ళు వచ్చి ఇక్కడ ఎదజల్లిండ్రు. ఒక్కొక్క ఓటుకు 5,000, 10,000 ఇచ్చినా కూడా ప్రజలు ఎవరికి అనుకున్నారో వాళ్ళకే ఓటేసి గెలిపించిండ్రు. అందుకనే తెలంగాణ అంత బలంగా ఉందని తెలిసి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు 10,000, 5,000 ఇచ్చినా కూడా వాళ్ళు ఈటెల రాజేందర్ గారికే ఓటేసిండ్రు. ఎందుకు? అక్కడ ధనాన్ని చూడరు. ప్రజల్లో ఆ చైతన్యవంతమైన ఆలోచనను తీసుకొచ్చి భావజాల వ్యాప్తి చెందినప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారు. ఇక్కడ మీరేం చెప్తున్నారంటే, తెలంగాణ మూవ్‌మెంట్‌ని తీసుకొచ్చి బీసీ మూవ్‌మెంట్‌కి అటాచ్ చేస్తా ఉన్నారు. సార్ తెలంగాణ మూవ్‌మెంట్ అనేది డిఫరెంట్. హ్మ్. బీసీ మూవ్‌మెంట్ కూడా డిఫరెంటే. ఈ 2 ఒక్కటైతే కాదు. ఎట్లా అంటే మీరు కంపారిజన్ మీరు కాదంటున్నారు. నేను అవునంటున్నా. ఎందుకంటే అది తెలంగాణ జాతి మొత్తానికి అన్యాయం జరిగింది. హ్మ్. ఇక్కడ బీసీ జాతికి అన్యాయం జరిగింది. అంటే సిమిలారిటీ ఏందంటే అక్కడ విద్యలో అన్యాయం జరిగింది. ఇక్కడ విద్యలో జరిగింది. అక్కడ ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది. ఇక్కడ ఉద్యోగాల్లో జరిగింది. ఇక నియామకాల్లో అన్యాయం జరిగింది. ఇక్కడ నియామకాల్లో జరిగింది. నీళ్ళంటే సమానంగా వచ్చినాయి తప్ప మిగిలిన విషయాలలో మాత్రం అన్యాయం మాత్రం సమానంగా ఉంది. సో, మనం ఆ స్ఫూర్తిని గతంలో జరిగిన చరిత్రలోని స్ఫూర్తిని తీసుకొని ఆ పోరాటం చేద్దామంటున్నా. వాళ్ళ నాయకత్వంలో అంటలేను. మనము ఆ స్ఫూర్తిని తీసుకొని పోరాటం చేయాలన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్క పోరాటం చేస్తే రాలేదు. ఆ రోజు సకల జనులు అంటే తెలంగాణలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి పోరాటం చేస్తేనే వచ్చినాయి.
ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పిలుపునియ్యక ముందు గూడా మిలియన్ మార్చ్ సక్సెస్ అయిందండి. అవును. మాలాంటి వాళ్ళను ఇక్కడ అరెస్ట్ జేసినా గూడా వందలాది, వేలాది మంది ప్రజలు ఎట్లా హ్మ్. పోయినరో గూడా అర్థం కాలేదు. మిలియన్ మార్చ్ నక్లెస్ రోడ్ మీద, ట్యాంక్ బండ్ మీద వేలాది మంది చేరుకున్నారు. అంటే ఇక్కడ మమ్మల్ని పోలీసోళ్ళు అరెస్ట్ జేసిండ్రు గానీ, చాలామంది మా వోళ్ళు గూడా ఎళ్ళిపోయిండ్రు. అంటే ఆ స్థాయిలో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకపోతే మనం అనుకున్నదంతా సాధించగలం. ఇదంతా నెరవేర్చాలంటే ఇప్పుడు ఎన్నైతే సంఘాలున్నాయో, హ్మ్. సంఘాల ప్రెసిడెంట్స్ హ్మ్. ఎవరైతే ఫౌండర్ కమ్ చైర్మన్స్ ఉన్నారో, వాళ్ళందరూ అంటే మీలాంటి వాళ్ళందరూ ఏకతాటిగా కూర్చొని ఒక మాట అనుకోని ఒకే ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చిన రోజు సాధ్యమవుతుంది. హ్మ్. అది బహుశా ప్రజలు చూస్తారా? చూస్తారు. ఎందుకంటే చూస్తారా? మీరు గతంలో ఇందిరా పార్క్ దగ్గర హ్మ్. ఆహ్, మన సత్యాగ్రహ దీక్ష అని చేపట్టడం జరిగింది. హ్మ్. ఆ రోజు ఆర్. కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, మల్లన్న గారు, మన పింజాల శివశంకర్ మాజీ కేంద్ర మంత్రి వాళ్ళ తనయుడు వినయ్ సారు, వీళ్ళందరూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, కా మన టీఆర్ఎస్ అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఆ వేదిక మీదకొచ్చి మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినారు. దాంతో పాటు దాదాపు 80 సంఘాల నుండి నాయకులు రిప్రజెంట్ చేసిండ్రు. అంటే ఆల్రెడీ మేము ఒక కార్యాచరణతోటి ఉన్నాం గానీ, మాకు ఆ వేదికను ఏర్పాటు చేయడం కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. నిన్న గూడా మన ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మిత్రులు సిద్ధన్న, చాపర్తి వీళ్ళందరూ గూడా నిన్న మా కిలాషపూర్ కోట దగ్గర మళ్ళా పాపన్న గౌడ్ యొక్క వారసత్వాన్ని తీసుకొని సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. దానికి మేము పోయి మద్దతు ఇచ్చినాం. ఫిబ్రవరి 2న వరంగల్ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్‌లో బీసీ గర్జన ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 మంది సమీకరణ కోసం మేము ఒక కార్యాచరణ ఆ వేదికనే రేపటి బీసీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించబోతుంది. రేపు రాజకీయాల్లో బీసీల పాత్ర ఎలా ఉండబోతుందనేది కూడా ఆ హ్మ్. గర్జనతోటి మీకు తెలుస్తది. ఓకే. సో, మీరు ఆల్రెడీ ఒకసారి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీ బరిలో దిగినటువంటి ఒక వ్యక్తి. ఫర్దర్ ఫ్యూచర్‌లో పార్టీ ఎట్లాగో ఉద్భవించబోతుందని మీరే అంటా ఉన్నారు బీసీ పార్టీ. మీ రోల్ ఏంటిది అందులో? ఖచ్ సూటిగా. ఖచ్చితంగా నేను కీ రోల్‌లోనే ఉంటాను. హీరోలో. ఎందుకంటే గతంలో గూడా మనము చాలా కార్యక్రమం ఇప్పటివరకు నిస్వార్థంగానే పోరాటాలు చేస్తూ వస్తున్నాం. ఒక తరం గాదు. ఇది మూడో తరం మాది. ఎందుకంటే సాయుధ పోరాటంలో ఉన్నప్పుడు గూడా మా తాతలు పోరాటం జేయడం జరిగింది. ఆ తర్వాత మలిదశ విద్యార్థి ఉద్యమంలో మా నాన్నగారు, మా అమ్మగారు జేయడం జరిగింది. ఆ తర్వాత మేము మలిదశ ఉద్యమం వరకు అందరం కొనసాగినాం. అయితే రాజకీయమే ఫైనల్ టచ్. ఏది సాధించాలన్నా రాజకీయంగా ఉంటేనే సాధించగలమన్నది అంబేద్కర్, పూలే అందరూ మనకు చెప్పడం జరిగింది చరిత్రలో. ఈవెన్ పెరియార్ లాంటి వాళ్ళు గూడా అది నిరూపితం చేశారు. ఎందుకంటే తమిళనాడులో ఇప్పటివరకు గూడా బీసీ ముఖ్యమంత్రే ఉన్నాడు. ఇంకా అవును. వేరే వారు రాలేకపోయారు. సో, ఆ చైతన్యం వచ్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా రాజకీయంలో ఉండే మార్పు తీసుకురాగలుగుతాం కాబట్టి భవిష్యత్తులో రాజకీయాల్లో కీ పాత్ర పోషిస్తామని గూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు గవర్నమెంట్‌కి ఏమన్నా సూచనలు కావచ్చు, విన్నపాలు కావచ్చు ఏమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా? అట్ ద సేమ్ టైమ్ బీసీ కులస్తులకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటాళ్ళు? ఫైనల్ వన్ ఏం చెప్పి కన్క్లూడ్ చేస్తారు? ఒకటి బీసీలకు మొదటగా ఆ! చెప్తానండి. చెప్పండి. బీసీల యొక్క చరిత్ర 130 కులాలున్నాం మనం. మనం కులాలుగా విడదీసింది ఈ సమాజమే. ఓకే. మనందరం గూడా ఒకే రక్తానికి చెందిన వ్యక్తులం. ఎందుకంటే మీరొక్కసారి ఆలోచించండి. ఒక కులంలో ఉన్న ఇంటి పేరు మరో కులంలో గూడా ఉంటది. అంటే ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులంలో, ఆ కులం సంబంధించిన ఈ కులంలో ఉన్నాం. అంటే మనం ఒక రక్తానికి సంబంధించిన వ్యక్తులమని మనం గ్రహించి, మనకు జరుగుతున్న అన్యాయాలను గూడా తెలుసుకొని, మనకు జరిగే భావజాల వ్యాప్తిని గూడా మనం తెలుసుకొని, ఒక తాటి మీదకొస్తే ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు మనదైతది. ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల మనం నష్టపోయినాం. గతంలో ఒక తరం నష్టపోయింది. ఇప్పుడు ఇంకో తరం నష్టపోయింది. భావితరాలు మాత్రం నష్టపోవద్దంటే, ఈ తరం మనము త్యాగం జేయడానికైనా ముందుకు రావాలని నేను బీసీ నాయకులను, బీసీ ప్రజలను కోరుకుంటున్నాను. రెండోది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోండి. ఒక ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా మీ పరిపాలన చేయండి. నిజంగా ఒకసారి పదవి అనుభవించడం, రెండోసారి అవకాశం కూడా వస్తదో రాదో తెలియని సమాజం మనది. మీకు ఒక అవకాశం ముఖ్యమంత్రిగా వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు 100% ప్రజల్లో 80% మంది సుఖ సంతోషాలతో ఉండే విధంగా పేద పేద పేదత్వాన్ని నిర్మూలించే విధంగా
విద్యను ఉచితంగా అందించే విధంగా, వైద్యాన్ని ఉచితంగా ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ, ఉద్యోగ అవకాశాల్లో సమానంగా పంచే విధంగా మీరు చేయాలని నేను ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.